తెలంగాణలో ఉన్నది బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ అన్నారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్ సిపి మోస్ట్ డైనమిక్ అని, ఆయన తనదైన శైలిలో దోపిడీ దొంగల కేసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటారని చెప్పారు. పీఎంజీ జ్యువెలరీ షాప్లో దోపిడీ దొంగల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నరసన్నతో కలిసి వెలిచాల రాజేందర్రావు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం భయపడాల్సిన అవసరం లేదని, ఎంత ఖర్చైనా నేను భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేందర్రావు దోపిడీని రాజకీయం చేయవద్దన్నారు. దొంగతనం, దోపిడీ ఇలా వచ్చి అలా చేయరని, దోపిడీకి తెగబడే ముందు రెక్కి చేస్తారన్నారు. ఇలాంటి ఘటనతో లా అండ్ ఆర్డర్ చెడిపోయిందని భావిస్తే అంతకన్నా బాధాకరం ఏదీ లేదన్నారు. లా అండ్ ఆర్డర్ ఎంత బేషుగ్గా ఉన్నా అక్కడక్కడ చిన్నా చితకలు, చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయన్నారు. పీఎంజీ జ్యువెలర్స్ పై రెక్కీ చేసి ఆ షాప్ను టార్గెట్ చేశారని చెప్పారు. కరీంనగర్ సిపి మోస్ట్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అని, కేసును తనదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా అగాంతకులను పట్టుకొని తీరుతారని, దోపిడీ చేసిన ఆభరణాలను రికవరీ చేస్తారన్నారు. పీఎంజీపై జరిగిన ఘటనతో ఇతర షాపుల వారు ఆందోళన చెందవద్దని, రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకుల మాటలను విని భయపడాల్సిన అవసరం లేదన్నారు. హాస్పిటల్లో ఒకళ్ళు రెనీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇద్దరికి మాత్రం ఒక ఆయనకు తలకాయ నుండి బుల్లెట్ స్క్రేప్ అవుతూ పోయి ఇంజూరీ కొంచెం గట్టిగానే తాకింది, కానీ సేఫ్గా ఉన్నారు. ఒక ఆయనకు అబ్డామిన్లో కొంచెం గ్రీవస్ ఇంజురీ అయింది, కానీ సర్జరీ చేసినారు. ఇప్పుడు స్టేబుల్ కండిషన్లో ఉన్నారు ఇద్దరు. నేను వారికి మనోధైర్యం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చెప్పి, భగవంతుడు మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినాడు, ఇప్పుడు ఈ గండం మీకు తప్పింది, మీకు అయ్యే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే భరిస్తాను, మీరు నెక్స్ట్ 5 days ఆర్ 1 week ఉండి ట్రీట్మెంట్ మొత్తంగా చేయించుకున్న తర్వాతనే బయటికి రండి, నేను మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను అని చెప్పాను. ఇటువంటి దోపిడీని ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ పరంగా వాడుకోవడము, దీన్ని రాజకీయం చేయడము శోచనీయం.